చెప్పినట్లు విద్యార్థి ఇంటర్నెట్ ద్వారా స్నేహితుల ద్వారాను అతనికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంటర్మీడియట్లోనే బీటెక్ చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎంట్రన్స్ రాశారు. ఇది ఒక ర్యాంక్ వచ్చింది. నాకు ఈ కోర్స్ కావాలన్నారు. కాలేజీ ఇక్కడ ప్రధానం ఏంటంటే కాలేజీని ఎంచుకునే విధానం కూడా ఒక ప్రధానమైన సబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది. కొన్ని కాలేజీలు చూస్తుంటాం ఎక్కువగా ఈ కాలేజీలో చదివిన వాళ్ళకే పెద్ద పెద్ద పోస్ట్ వస్తాయి. ఇయర్లీ సంవత్సరానికి ఇచ్చే ప్యాకేజీలు ఎక్కువ వస్తాయి అనుకోండి. నిజంగా కాలేజీలకు అంత ప్రాధాన్యత ఉంటుంది. ఏ కాలేజీలో అయినా అదే ఉంటుంది. బేసిక్గా అంటే ఎలాంటి ఎన్వైరన్మెంట్లో అయినా, ఎలాంటి కాలేజ్లో అయినా, ఎలాంటి ఫైనాన్షియలీ కానీ లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్ అయినా కానీ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ పాత్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు రిసోర్సెస్నే కానివ్వండి, టీచర్స్నే కానివ్వండి, మెంటర్స్నే కానివ్వండి, ఇప్పుడు మనకున్న టెక్నాలజీ హెల్ప్తోనే కానివ్వండి, వాళ్ళ ఓన్ పార్ట్ వాళ్ళు డిజైన్ చేస్తుంది. బేసిక్గా అంటే ఎలాంటి ఎన్వైరన్మెంట్లో అయినా, ఎలాంటి కాలేజ్లో అయినా, ఎలాంటి ఫైనాన్షియలీ కానీ లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్ అయినా కానీ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ పాత్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు రిసోర్సెస్నే కానివ్వండి, టీచర్స్నే కానివ్వండి, మెంటర్స్నే కానివ్వండి, ఇప్పుడు మనకున్న టెక్నాలజీ హెల్ప్తోనే కానివ్వండి, వాళ్ళ ఓన్ పార్ట్ వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. వాళ్ళు టార్గెట్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయాలి. ఈ జాబ్ నేను కొట్టాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ కాలేజ్ అయినా కానీ వాళ్ళు అది పర్టికులర్ చేస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు తీసుకెళ్ళి ఐఐటీలో పెట్టినా కానీ దాన్ని బయటకు వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు. ఈ రెండు సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కాకుండా కొంతమంది స్టూడెంట్స్ మాకు ఒక డైరెక్షన్ ఉంటే చాలు, మాకు కొంత గైడెన్స్ ఇస్తే చాలు, మేము హార్డ్ వర్క్ చేస్తాము, మాకు ఎవరైనా ఇది చేయండి అని చెప్తే ఒక క్లియర్ ప్లాన్ లాగా ఇస్తే మేము దాన్ని ఫాలో అవుతాము, మాకు అది కావాలి అని కొంతమంది మెజారిటీ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ మెజారిటీ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎస్ డెఫినెట్ గా కాలేజ్ ఆ కాలేజ్ అనేది వాళ్ళని టువర్డ్స్ జాబ్స్ కానీ టువర్డ్స్ హైయర్ ఎడ్యుకేషన్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ టువర్డ్స్ గైడెన్స్ ఇవ్వగలదు, ప్రిపరేషన్ చేయించగలదు. స్టూడెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్స్ వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నా కానీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలరు. అంటే ఇండివిజువలైజ్డ్, అందరికి జనరలైజ్డ్ గా ఇండివిజువలైజ్డ్ గా ఆ స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా లేకపోతే మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ స్కిల్స్ అని, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అని, ఏ వైజ్ అయినా స్కిల్స్ వైజ్ వాళ్ళు ఎక్కడ ప్రజెంట్ వాళ్ళ లెవెల్ ఎక్కడున్నా కానీ నెక్స్ట్ లెవెల్ దాకా తీసుకెళ్ళగలరు. అంత పర్సనల్ ఇండివిజువలైజ్డ్ గా తప్పించుకుని గైడ్ చేస్తారు. అంటే ఆ కాలేజెస్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. దట్ కాలేజ్ వాళ్ళు ఇంకా వాళ్ళు ఏది చెబితే అది బ్లైండ్ గా ఫాలో అయితే డెఫినెట్ గా దే విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. ఆపర్చునిటీస్ మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటారో దానికి రీచ్ చేయాలాగా దట్ కాలేజ్ be like your best friend, best mentor, guide, guru, especially for those set of students who are looking for some sort of guidance. Not chepte men cheyaలి. So that is the అలాంటి స్టూడెంట్స్ డెఫినెట్ గా కాలేజ్ ని ఎంచుకునేటప్పుడు చాలా వరకు చూసుకోవాలి. ఈ కాలేజ్ మనకి ఎంతవరకు ఆ బెస్ట్ గైడెన్స్ ఉంటుంది. అది ఎలా తెలుస్తుందంటే అగైన్ ఇక్కడ గూగుల్ చేస్తే కొంత ఐడియా రావచ్చు. బట్ డైరెక్ట్ గా ఆ కాలేజ్ విజిట్ చేసినప్పుడు ఆ కాలేజ్ లో ఉన్న ఫ్యాకల్టీ కానీ లెక్చరర్స్ కానీ అక్కడ ఎవరైతే డీన్ ఆఫ్ అకాడమిక్స్ గానో ప్రిన్సిపల్ గానో లేకపోతే మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎవరైనా అకాడమిక్స్ కానీ ఇంట్రాక్ట్ అయితే కొంతవరకు ఐడియా వస్తుంది. ఇప్పుడు వెబ్సైట్ అన్ని కాలేజ్ వెబ్సైట్ కూడా ఆల్మోస్ట్ అప్డేట్ ఉన్నాయి. వెబ్సైట్ నుంచి కూడా కొన్ని ఐడియా వస్తుంది మనకి రైట్ ఫిట్ కాలేజ్ కాదా అని. బట్ ఈ పర్సనల్ గా వచ్చి మాట్లాడితే కూడా ఇంకా బెటర్ ఐడియా ఉంది. సో ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఓకే ఈ కాలేజ్ నాకు రైట్ ఫిట్ కాదని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు అకాడమిక్స్ తో పాటు అడిషనల్ గా స్కిల్స్ రిలేటెడ్ ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఎలాంటి ట్రైనింగ్ చేస్తున్నారు, లేదా ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది వీళ్ళు ఎంత వెయిటేజ్ ఇస్తున్నారు, ఎంత టైం దాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటికి ఎండ్ అవుతుంది అన్నది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ బేసిక్ క్వశ్చన్. ద సెకండ్ క్వశ్చన్,
ఓకే వీళ్ళు ట్రైనింగ్ ఇలా చేస్తా ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఆ కాలేజ్ లొకేషన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ల్యాబ్ ఎట్లా ఉన్నాయి. థర్డ్ క్వశ్చన్, ట్రైనింగ్ ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, ఎవరు ఆ పర్సన్ ఆ ట్రైనింగ్ స్కిల్స్ రిలేటెడ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది తెలుసుకోవడం. వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఎంతవరకు ఇండస్ట్రీ గురించి తెలుస్తుంది, లేదా హైయర్ ఎడ్యుకేషన్ గురించి తెలుసు. ఫోర్త్ క్వశ్చన్, అకాడమిక్స్ ఎవరు చూస్తున్నారు, వాళ్ళకి అకాడమిక్స్ రిలేటెడ్ ఎంత గ్రూప్ ఉంది, అకాడమిక్స్ ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు, టీచింగ్ అండ్ లెర్నింగ్ మెథడాలజీస్ ఏంటి, ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడ్స్ వర్క్ చేస్తున్నారా. లాస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫ్యాకల్టీ కానీ, ఇంకా లాస్ట్ అయితే హాస్టల్ అని, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ వస్తాయి. సో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు డెఫినెట్ గా ఈ కాలేజ్ మనకి ఒక బెస్ట్ అన్నా, బెస్ట్ ప్రైజా, మెంటర్గా ఉంటుందా, మనకి రైట్ మనం అనుకున్న కెరియర్ ఆపర్చునిటీ గైడ్ చేయగలరా అనేది తెలుస్తుంది. ఆన్ ది అదర్ సైడ్ ఇప్పుడు స్టూడెంట్స్ చాలా వరకు ఎట్లా చూస్తున్నారంటే ఒక కాలేజ్ వెళ్ళాలని లేదా అని, దాంట్లో కూడా కొంచెం డిఫరెంట్ వేస్ ఉన్నాయి. మా ఫ్రెండ్ వెళ్తున్నాడు కాబట్టి నేను ఆ కాలేజ్కి వెళ్ళిపోతాను, లేదా కాలేజ్ మంచి సిటీ లొకేషన్ లో ఉంది, సినిమా థియేటర్ పక్కనే ఉంది, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఎంజాయ్ చేయొచ్చు అని, లేదా ఆ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ అండి. సో ప్లేస్మెంట్స్ అనేది ఒక ఫ్యాక్టర్, రైట్ అవుట్ ప్లేస్మెంట్స్ అనేది అకౌంట్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అనే వాళ్ళు అసలు కాలేజ్ సంబంధం లేకుండా చాలా బ్రైట్ లోన్ పాస్ చేస్తున్న వాళ్ళకి అసలు కాలేజ్ ట్రైనింగ్ ఉన్నా లేకుండా ప్లేస్మెంట్ కొడతారు. అట్ ద సేమ్ టైం ఆ కంపెనీకి అప్పట్లో ఉన్న డిమాండ్ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఈ కాలేజ్ లో 3 days హైరింగ్ చేస్తుంటే మళ్ళీ ఈ కాలేజ్ స్టూడెంట్స్ చేస్తారు. అట్లా ఒక ప్లేస్మెంట్ నెంబర్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అని అడిగితే, ఇప్పుడు ఏదైతే ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్, అకాడమిక్స్ ఈ 4 years కోర్సులు అవుతారో అది ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయాలి స్టూడెంట్స్ లో. మనం ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అయినా, ఎలాంటి హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అయినా మనం క్రాక్ చేయగలము, మనకు అంత స్కిల్ ఉంది, మనకు నాలెడ్జ్ ఉంది, మనము అంత ప్రిపరేషన్ చేస్తున్నాము అని ఒక కాన్ఫిడెన్స్ ని తీసుకొస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫస్ట్ జాబ్ ప్లేస్మెంట్ నెంబర్ 500 ఉంది, ఫస్ట్ జాబ్ ఈజీగా వచ్చేసింది స్టూడెంట్స్ కి. బట్ ఆ జాబ్ లో సర్వైవ్ అవ్వలేకపోవచ్చు. ఆ జాబ్ తర్వాత వేరే జాబ్కి వెళ్దామన్నా కానీ ఇంకేమి ఎవరు ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి అయినా కష్టం అవ్వచ్చు. సో ఆ ఫస్ట్ జాబ్ అనేది బై లక్ వచ్చి సర్వైవ్ అవ్వక కష్టపడి నరకంలాగా ఉన్న చాలా మంది ఉన్నారు. వేరే నెక్స్ట్ అదే జాబ్ లో గ్రోత్ ఉండదు, వేరే నెక్స్ట్ జాబ్కి వెళ్ళడం వల్ల టాలెంట్ ఉండదు. అదే వాళ్ళకి నాలెడ్జ్, స్కిల్ సెట్ ఉంది, దాని బేసిస్ మీద వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఒక జాబ్ లోకి వెళ్తారంటే ఆ జాబ్ లో గ్రోత్ ఉంటుంది. ఒకవేళ ఆ జాబ్ నచ్చకపోతే నెక్స్ట్ మనకి ఏదైనా జాబ్ వస్తుంది నా కాన్ఫిడెన్స్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఐటీ ఇండస్ట్రీలో మీరు చూసారంటే గ్రోత్ లేదే వాళ్ళ కంపెనీ లాంగ్ టర్మ్ ఉండదు. చాలా మనకి టాలెంట్ లేదు అనుకున్న వాడు సరే ఏదో ఒక జాబ్ అని చెప్పి అట్లానే ఉంటారు. కానీ మనకి జాబ్ లో గ్రోత్ లేదు, శాలరీ బెనిఫిట్ కానివ్వండి, డెఫినెట్ గా వాడికి ఉన్న స్కిల్ కి వేరే జాబ్ కి షిఫ్ట్ అయిపోతారు. లేదా కంపెనీలో లేఅవుట్ చేస్తున్నాను, అప్పుడు కొత్త జాబ్ పెట్టుకోవాలి. వాళ్ళ దగ్గర స్కిల్ ఉందా, నాలెడ్జ్ ఉందా, కాలేజ్ ప్లేస్మెంట్ ఇచ్చింది, జాబ్ వచ్చింది, లేఅవుట్ జరిగింది. సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీరు చూస్ చేసుకునే కాలేజ్ ఆ సార్ట్ ఆఫ్ లైక్ స్కిల్ వైజ్ కానీ అండ్ అకాడమిక్స్ వైజ్ కానీ వెరీ ఫోకస్డ్ ట్రైనింగ్ మీకు మీరు ఏ లెవెల్లో ఉన్నా కానీ ఆ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళగలదు. ఆ కాలేజ్ లో ఆ ట్రైనింగ్ లీడ్ చేసే వాళ్ళైనా, అకాడమిక్స్ లీడ్ చేసే వాళ్ళైనా అంతే డెడికేటెడ్ గా క్లారిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే దట్ కాలేజ్ ఇస్ ఎవర్. ఇప్పుడు మీరు చెప్పారు మేడం, ప్రత్యేకంగా వికాస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఇప్పుడు మీ కాలేజీలో ఇప్పుడు మీరైతే ఏ విషయాలు అయితే చెప్పారు, విద్యార్థి తన జీవితాన్ని లైఫ్ ఒక ఉపాధి అవకాశాలు నడిపించడం, జీవితాన్ని మార్చి ఒక మంచి లైఫ్ సెటిల్ అవ్వడానికి బీటెక్ కీలక పాత్ర. అయితే మీరు చెప్పిన ఎన్ని దాంట్లో మీ ప్రత్యేకంగా వికాస్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎన్ని సౌకర్యాలు,
మీరు చెప్పిన ఫ్యాకల్టీ అందరూ అందుబాటులో ఉంది. This is the first batch that is starting off as an autonomous facility. So, ఈ ఆపర్చునిటీని మేము ఒక stepping into new era లాగా అంటే బికాస్ 2.0 లాగా ట్రీట్ చేస్తాము. అట్ డిఫరెంట్ లెవెల్స్ లో దాన్ని నెక్స్ట్ అప్గ్రేడ్ చేస్తూ జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, క్లాస్ రూమ్స్ వైజ్ కానీ, ఫ్యాకల్టీ హైరింగ్ వైజ్ కానీ, అండ్ ఆల్సో మేము చాలా పార్ట్నర్షిప్స్ కూడా చేస్తున్నాము ఇండస్ట్రీస్ రిలేటెడ్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ కోసం. అండ్ అట్ ది సేమ్ టైమ్ we have this new sort of like power which is autonomous. Being through we can have these value added programs, and also we can make sure that students అనేది ఫస్ట్ నుంచి అండి నేను ఇక్కడికి ఇప్పుడు రావడానికి కూడా మెయిన్ రీజన్ అదే. అదర్వైజ్ మై జాబ్ ఇన్ యుఎస్ ఫుల్ టైమ్ జాబ్, నాకు H1B వీసా వచ్చింది, very comfortable, high paying salary. In fact, మా బాస్ ఇంకొక 1 year కూడా వర్క్ చేసి వెళ్ళగలరా అంటే I have to go, and I'm kind of very much passionate to make a difference అని చెప్పి వచ్చాను. ఎందుకంటే I have seen the difference. US లో ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఎంత అప్గ్రేడ్ జరుగుతుందో కాలేజ్ లెవెల్లో కూడా మనకి దగ్గర అంత అప్గ్రేడ్ జరగట్లేదు. చాలా అవుట్డేటెడ్ లో ఉంటున్నారు స్టూడెంట్స్ కానీ, కరికులం వైజ్ కానీ. సో అక్కడ జరిగిందంతా మొత్తం తీసుకొచ్చి ఇక్కడ చేయడం పాసిబుల్ అవుతుంది, బికాస్ ఇట్స్ డిఫరెంట్ లొకేషన్, డిఫరెంట్ కాంటెక్ట్. కానీ కొన్ని బేసిక్ స్టాండర్డ్స్ అన్నా మనం చేయగలిగితేనే ఇప్పుడు స్టూడెంట్స్ మల్టిపుల్ సెట్ ఆఫ్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ అయినా, ఎడ్యుకేషన్ అయినా దేనికైనా రెడీ అయ్యే ఛాన్సెస్ వస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు టెక్నాలజీ ఒక 1 year ఒకటి న్యూ థింగ్ వస్తే ఇప్పుడు ఎవ్రీ సింగిల్ మంత్ ఒక అప్డేట్ వస్తున్నాం, అన్ని స్పీడ్ లో ఉంటుంది. సో అందుకనే కాలేజెస్ కూడా అప్గ్రేడ్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫిక్ మా కాలేజ్ లో అయితే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, షార్ట్ ఫార్మ్ ఆఫ్ PDP. సో వితౌట్ PDP స్టేజ్ వైజ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ సాఫ్ట్ స్కిల్స్ మీద కానీ, టెక్నికల్ స్కిల్స్ మీద, అండ్ ఆల్సో కెరియర్ ప్లానింగ్ వైజ్ అన్ని 3 డిఫరెంట్ పార్ట్స్ లాగా క్రియేట్ చేసి ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో, థర్డ్ ఇయర్ లో కూడా ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ దీనికి స్టార్టింగ్ అనేది మా స్టూడెంట్స్ సోలో స్టార్ట్ చేసాం. వాళ్ళకి సమ్మర్ ఇంటర్న్షిప్ ఉంటే ఆ సమ్మర్ ఇంటర్న్షిప్ 6 weeks కూడా రిగరస్ ప్రోగ్రామ్ 10 months ప్రోగ్రామ్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అని, గ్లోబల్ సర్టిఫికేషన్స్, కమ్యూనికేషన్ ట్రైనింగ్, ఇంకా కొన్ని అడిషనల్ థింగ్స్ లైక్ ఇండస్ట్రీ లీడర్స్ మీటప్ అని చెప్పి ఇలా ప్లాన్ చేయడం వల్ల ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఒక పుష్ వచ్చేసింది. ఎప్పుడు ఏదైతే కంప్లైంట్స్ చెప్పే వాళ్ళు దే స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అబౌట్ ప్రాజెక్ట్. నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను, ఇంకొక ప్రాజెక్ట్ ఐడియాస్ చెప్పేసి వాళ్ళే ఎక్స్ట్రా అవర్స్ అంటే మార్నింగ్ 9 నుంచి 4 వరకు వాళ్ళ సిస్టమ్స్ ముందే కూర్చొని 4 తర్వాత కూడా వాళ్ళు ఎక్స్ట్రా అవర్స్ ఉంది వాళ్ళ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళతో ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంచెం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి పుష్ ఇచ్చి ఇది రైట్ డైరెక్షన్ ఎట్లా, మీరు అట్ ది ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ రెజ్యూమ్ ఎట్లా ఉండాలి, అప్పుడే జాబ్ ఆపర్చునిటీస్ ఇంటర్వ్యూస్ కూడా తెలుస్తారు. అండ్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత క్రాస్ చేయాలంటే ఇలాంటి స్కిల్ ఉండాలి. ఇదంతా చెప్పడం వల్ల వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ వచ్చింది, ఒక సీరియస్నెస్ వచ్చింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు మనల్ని ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్పించాలి, వాళ్ళందరికీ వాళ్ళే క్వశ్చనింగ్ అనేది కనిపిస్తుంది నాకు. సో ఈ PDP మేము అకాడమిక్స్ ఎంత వెయిటేజ్ చేస్తున్నామో అది ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా అంతే వెయిటేజ్ ఇస్తేనే అట్ ది ఎండ్ ఆఫ్ బీటెక్ అయ్యేటప్పటికి వాళ్ళకి స్కిల్ వైజ్ స్ట్రాంగ్ గా ఉంటారు, అకాడమిక్స్ వైజ్ స్ట్రాంగ్ ఉంటారు. అండ్ దీని తగ్గట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ లాస్ట్ 3 months లో ఒక 250 systems వరకు మనం బ్రేక్ చేసి డిఫరెంట్ ఏరియాస్ లో వాటిని కన్వర్జెన్స్ కూడా ఇండస్ట్రీ గ్లోబల్ సర్టిఫికేషన్ అంటే ఇప్పుడు ఎలా వచ్చేసంటే కొన్ని కంపెనీస్ నాకు స్టూడెంట్స్ వాళ్ళ వాట్సాప్ చూపిస్తుంటే రాలేదు, ఫేక్ కంపెనీస్ కూడా చాలా వచ్చేసి నేను సర్టిఫికేషన్ చేపిస్తాము, AMA చేపిస్తాం, MLA చేపిస్తాం, 500 rupees నుంచి 200
$2,000 వరకు అట్లా చాలా కంపెనీస్ వచ్చేసాయి. సో వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ కూడా డిఫరెన్స్ తెలియక మేడం నాకు ఇట్లా వచ్చింది జాయిన్ అలా అంటే లేదమ్మా లేదు రైట్ కొంచెం అని అయినా చాలా గురించి మరి ఎలాంటి సర్టిఫికేషన్స్ వాళ్ళకి క్రెడిబిలిటీ ఇస్తుంది అంటే గ్లోబల్ సర్టిఫికేషన్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా వాళ్ళు మాకు కావాల్సిన టాలెంట్ బీటెక్ అయిపోయిన వెంటనే లేకపోవడం వల్ల మళ్ళీ మేము వాళ్ళు ట్రైన్ చేసుకుని వాళ్ళు ఒక ప్రాజెక్ట్ లో పెట్టి ఇంత ఓపిక మాకు లేదు, అంత టైం ఇన్వెస్ట్ చేయలేము, అంత మనీ ఇన్వెస్ట్ చేయలేము. సో మేమే కొన్ని కోర్సెస్ మా కంపెనీలో ట్రైనింగ్ స్టార్ట్ చేయించి మీకు కాలేజెస్ ఇస్తాము, మీరే కాలేజ్ లో అది కొంచెం కండక్ట్ చేసుకోండి, ఆ కాలేజ్ లో ఆ ట్రైనింగ్ స్టూడెంట్స్ తెప్పించండి. ఆ ట్రైనింగ్ ఫినిష్ అయిన ఇట్లా ఒక ఎగ్జామినేషన్ రాస్తే వాళ్ళు స్టూడెంట్స్ సర్టిఫైడ్ అంటే అప్పుడు మేము ఆ సర్టిఫైడ్ వాళ్ళని హైర్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ లో తీసుకెళ్తామని చెప్పి ఇట్లా చాలా టాప్ కంపెనీస్ ఆ కరికులం మొత్తం డిజైన్ చేసి ట్రైనింగ్ డిజైన్ చేసి దే ఆర్ రియల్లీ ఓపెన్ టు పార్ట్నర్ విత్ ద కాలేజెస్. సో we went about and made a lot of such partnerships, starting from AWS, Amazon, which is a huge company, and AWS certification చేస్తే Azure కానీ Google Cloud platform GCP వీటన్నిటిలో కూడా వర్క్ చేయొచ్చు. అంటే AWS ని చాలా చిన్న చిన్న కంపెనీస్ మీడియం సైజ్ కంపెనీస్ కూడా యూజ్ చేస్తాయి. సో అన్ని కంపెనీస్ కూడా AWS నుంచి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఒక AWS సర్టిఫికేషన్ చేయడం వల్ల you will be accessible and you will be able to get into some thousands of job opportunities that are out there. So atla AWS enroll chesi my third year already on the AWS course training, and Red Hat is also one of the top companies in open source and Linux. It's head office in Raleigh, North Carolina. Today only work from home lecture. So I personally saw that company, visited that company. Similarly, Oracle, all these are the top companies MOUs చేసుకోవడం వల్ల now we have access to those company trainings and the global certifications వాళ్ళ resume చాలా వాల్యూ యాడ్ చేసి at the same time వాళ్ళు ఏదైతే అకాడమిక్స్ ఎగ్జామ్ కోసం చదువుకుంటున్నారో దాన్ని ఇప్పుడు మోర్ అప్లికేషన్ ఓరియంటెడ్ గా నేర్చుకుంటారు. సో ఆ స్కిల్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఆ థియరీగా పేపర్లో చదివితే అది థియరీగానే ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మీరు అప్లై చేసి ఇట్లా ప్రోగ్రామింగ్ చేస్తారు, ప్రాజెక్ట్స్ చేస్తారు, దాని మీద రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా డెవలప్ చేస్తారు, అప్పుడు మీకు యాక్చువల్గా స్కిల్ ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో అట్లా నాకున్న ఎక్స్పీరియన్స్ నాకున్న ఎక్స్పీరియన్స్ తో పాటు నేను అది కంటిన్యూస్ లెర్నర్. నేను కంటిన్యూస్ గా నేర్చుకున్న కంపెనీస్ తో తెలుసుకున్నాను. నేను ఇప్పుడు కూడా ఇండియాలో ఏ సిచ్యువేషన్ డిఫరెంట్ ఇండస్ట్రీ లీడర్స్ తో మాట్లాడి డిఫరెంట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ని విజిట్ చేసి ఏది మనకి స్టూడెంట్స్ కి చేస్తే బెటర్ ఉంటుంది. ఈ 4 years ఆఫ్ బీటెక్ అనేది ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అని చెప్పి ఆలోచించి డిజైన్ చేస్తున్న ప్రోగ్రామ్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జేఎన్టీ సిలబస్ అనుకోండి 3 years ఒకసారి మారుతుంది. 3 years లో ఈ గ్యాప్ లో చాలా మారిపోతాయి. సో ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే కంప్లీట్ గా మన కాలేజ్ చేతి ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న ఇండస్ట్రీ ట్రెండ్ తగ్గట్టు అప్గ్రేడ్ చేసుకొని యాడ్ చేసుకొని స్టూడెంట్స్ కి ఇప్పుడు ఏంటి ఇండస్ట్రీ ట్రెండ్ అని అవేర్నెస్ తో నేర్పిస్తే then they will be definitely ready for a lot of opportunities. So my lifetime passion is to make sure I make a difference in education space. So నాకు ఇంకా ఇది ఫోకస్ ఆన్ వర్క్ కాబట్టి ఈవెన్ మన చైర్మన్ అండ్ అడ్మినిస్ట్రేటర్ గారు కూడా ఈస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ టైం ఉంటుంది 24/7 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మేము ప్రెజెంట్ హౌస్ విత్ ఇన్ ద కాలేజ్ క్యాంపస్. సో ఏదైనా చిన్న అవసరం ఉన్నదే అంటారు, చిన్న స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్ పిల్లల దగ్గర వరకు ఎవరైనా సరే ఎప్పుడే వెళ్ళి మాట్లాడచ్చు, అంత యాక్సెసిబుల్ ఉంటుంది అని చెప్పి. సో అలాంటి ఇన్వాల్వ్మెంట్ మాకు ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఎలాంటి నీడ్లో ఉన్నారు, పేరెంట్స్ ఎలా ఉన్నారు, స్టూడెంట్స్ వాళ్ళు పట్టించుకోమని నేను ఇంతకుముందు 2 days బ్యాక్ ఒక పేరెంట్ కాల్ చేసి మీరు కొంచెం మాట్లాడండి మీ అబ్బాయితో, అస్సలు సీరియస్ గా లేదు క్లాస్ లో, ఇట్లా అయితే చాలా కష్టము, మేము ఒక ప్రోగ్రామ్ చేస్తామంటే దానికి ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, మీరు ఫోన్ చేసి మాట్లాడండి ఈ రోజు అని చెప్పి చదివలేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్ మా ట్రైనర్స్ ఇక్కడ ఎవ్రీబడి నెక్స్ట్ లెవెల్ కి మూవ్ అవ్వాలి.
స్టూడెంట్స్ కూడా మీరు ఎవ్రీడే నేను రోజు ఏం నేర్చుకున్నాను అని ఒక జర్నల్ మెయింటైన్ చేయాలి అని యాజ్ రీసెంట్లీ అంటే ఈ కాలేజ్ లో చదువుతున్నాను కాబట్టి ఇక్కడ కాంటెక్స్ నాకు ఒక ఐడియా ఉంది ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి స్టూడెంట్స్ ఉంటారు అట్ ద సేమ్ టైం యూఎస్ లో చదువుకుని యూఎస్ లో వర్క్ చేశాను కాబట్టి ఏంటి అవుట్ సైడ్ ఇండస్ట్రీ ఏంటి అవుట్ సైడ్ వరల్డ్ ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఎలాంటి స్కిల్ సెట్ ఉంటుంది ఎలాంటి స్కిల్ సెట్ కోసం కంపెనీస్ చూస్తారు ఆ ఐడియా కూడా ఉంది కాబట్టి ఐఎమ్ రియల్లీ ఏబుల్ టు kind of put our students through a rigorous sort of preparation. So that's number one thing. But secondly, నాతో పాటు ఒక ఇంకా నాకు సపోర్టింగ్ ఒక స్ట్రాంగ్ టీమ్ ఉన్నారు ఇక్కడ డీన్ ఆఫ్ అకాడమిక్స్ అని చెప్పి మా శివరాజన్ సార్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఐఎస్సి బెంగళూరు. సో ఆయన కూడా ఒక 7 to 8 years ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ యూఎస్ లో ఉంది అండ్ యూఎస్ లో యూనివర్సిటీస్ లో వర్క్ చేసి ఆయన అకాడమిక్స్ fully focused గా చూస్తున్నారు. At the same time, our principal sir, Dr. B. Ramna garu, ఆయన 10+ years, almost 15 years associated with this college. So under his guidance as well, and at the same time, మా HODs అందరూ కూడా కొంతమంది అయితే చాలా లాంగ్ ట్రావెల్ చేస్తున్నారు ఈ కాలేజ్ లో. అందరూ కూడా they are really looking forward to take this college to the next level. Which means కాలేజ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే మన దగ్గర జాయిన్ అయిన ప్రతి అమ్మాయికి అబ్బాయికి ప్రతి పిల్లవాడికి నెక్స్ట్ లెవెల్ అంటే మంచి ఆపర్చునిటీస్ లో వాళ్ళు లైఫ్ టైం నాలెడ్జ్ తీసుకుని వెళ్ళాము అని చెప్పి అనుకునేలాగా చెప్తే వాళ్ళు మంచి ఆపర్చునిటీస్ అనేది గోల్ టార్గెట్. సో ఒక లాస్ట్ టైం ఫ్యాకల్టీ మీటింగ్ లో కూడా స్టూడెంట్స్ బాగున్నారంటే ఫ్యాకల్టీ బాగున్నారు, ఫ్యాకల్టీ బాగున్నారంటే స్టూడెంట్స్ బాగున్నారు, స్టూడెంట్స్ బాగున్నారు మళ్ళీ ఫ్యాకల్టీ బాగుంటుంది ఒక సర్కిల్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మా దగ్గర వర్క్ చేసే ఫ్యాకల్టీ ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ తో ఉండాలి అండ్ మా దగ్గర చదువుకునే స్టూడెంట్స్ ఒక మంచి అవుట్కమ్ మంచి ఎడ్యుకేషన్ తీసుకెళ్ళమని ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. దట్ ఈస్ ద ప్రైమరీ గోల్ విజన్ మిషన్ ఆఫ్ వికాస్. సో దట్స్ హౌ వీఆర్ మేకింగ్ షూర్ దట్ ఆల్ దీస్ ఏరియాస్ లో మంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాను. హాస్టల్ అంటే హాస్టల్లో బస్ ట్రాన్స్పోర్టేషన్ అది కూడా మా బాబాయ్ గారు సత్యనారాయణ గారు ఆన్ క్యాంపస్ లో ఉంటారు. సో ఇట్స్ వెరీ మచ్ కీన్ అబ్జర్వింగ్ హాస్టల్ వైజ్ ఎట్లా ఉంది మనకి స్టూడెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇమీడియట్ గా పంపించడం కానీ ఏమైనా ఇష్యూ ఉంటే పర్సనల్ చూడడం కానీ. సో అట్లా నాకు ఇది చిన్న ఫస్ట్ కాలేజ్ పెట్టిన కొత్త దగ్గర నుంచి అలవాటు. మనకి స్టూడెంట్స్ ఎక్కడ ఇబ్బంది రాకుండా ఎలా చూడాలి వెంటనే ప్రాబ్లమ్ అడ్రస్ చేయడం. స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లం అంటే ఏమి ఆలోచన డైరెక్ట్ గా మేనేజ్మెంట్ ఎక్కడున్నారో అక్కడికి వచ్చేసి చెప్తారు. సో అలాంటి ఫ్రీడమ్ కూడా వాళ్ళకి ఉంది. అట్ ద సేమ్ టైం మేము స్టూడెంట్స్ ని మెయిన్ ఏంటంటే ఛాలెంజ్ చేయాలి, వాళ్ళకి టఫ్ టాస్క్ ఇవ్వాలి, ఈజీగా ఉండకూడదు. ఈజీ ఉంటే ఏం నేర్చుకున్నట్లేదు. వాళ్ళు ప్రతి ఒక్కరిని వాళ్ళు ఛాలెంజ్ చేయగలిగితేనే వాళ్ళు అనే ఇంటెన్షన్ లో చూస్తున్నాం కాబట్టి డిఫరెంట్ యాక్టివిటీస్ డెఫినెట్లీ మా దగ్గర జాయిన్ స్టూడెంట్